మున్సిపాలిటీలో పనిచేస్తున్న కొంతమందికి మాత్రమే జీతాలు ఇస్తూ తమకు మాత్రం జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవుట్సోర్సింగ్ విధానంలో నియమించినప్పటికీ స్థానిక అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమయానికి జీతాలు అందడం లేదని ఆరోపించారు. తాము గత 20 ఏళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎన్నడూ సమయానికి జీతాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని శానిటేషన్ సిబ్బంది ఆందోళనకు దిగారు. గత 6 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు అందకపోవడంతో కుటుంబాలను పోషించలేక పస్తులతో పనులు చేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని, చేసిన పనికి జీతం రాకపోతే తాము ఎలా జీవించాలి, పిల్లలను ఎలా చదివించాలని ప్రశ్నించారు. తమకు రావాల్సిన జీతాలను వారం రోజుల్లో చెల్లించకపోతే మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మెకు దిగుతామని కార్మికులు హెచ్చరించారు. ఈ ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్షుడు సందబోయిన ఎల్లయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. ప్రతి సిబ్బందికి సమయానికి జీతాలు చెల్లించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో శానిటేషన్ సిబ్బందితో పాటు అన్ని సెక్షన్లలో పనిచేసే సిబ్బందిని కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మరియు ట్రాక్టర్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గార్డెన్ కార్మికులు గత 6-7 సంవత్సరాలుగా పనిచేయడం జరుగుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా డైలీ వేజ్ కార్మికులుగా చిత్రీకరించి వీళ్ళకి వచ్చే వేతనాలు మిగతా వారితో పోల్చినప్పుడు మరి మిగతా వాళ్ళ 16,500 రూపాయల వేతనాలు ఇస్తూ ఉంటే ఈ కార్మికులకు 5,000 రూపాయలు 15,000 రూపాయల వేతనం ఇస్తూ ఈరోజు శ్రమ దోపిడీ గురి చేయడం జరుగుతూ ఉంది. అదే రూపంలో గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు మరి గతంలో పనిచేసిన కమిషనర్ల దృష్టి తీసుకెళ్ళాం, మరి నూతన పాలకవర్గం దృష్టి తీసుకెళ్ళాం. మేము మరి డైలీ వేజ్గా పనిచేస్తూ గత 10 సంవత్సరాలు పనిచేయడం జరుగుతుంది. మాకు జీతాలు రాక ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. మా పిల్లలు పస్తులతో ఉంటారు, మా పిల్లల స్కూల్ ఫీజులు కూడా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. రోగం వచ్చిన నొప్పి వచ్చినా ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి రెగ్యులర్ కార్మికులకు మిగతా ఉద్యోగులకు రోజువారీ 10 తారీఖు జీతం వస్తే ఇబ్బంది పడే పరిస్థితి. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము 6 నెలలుగా వేతనాలు రాక పస్తులతో ఉన్న పరిస్థితి. అందుకోసం మాకు జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు కూడా బైఠాయింపు చేయడం జరిగింది. ప్రభుత్వం మరి వెంటనే జోక్యం చేసుకొని జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా కార్మికులాగా ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలి, గ్రూప్లో ఏర్పాటు చేసి మరి కార్మికులకు రెగ్యులర్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతాను. బ్యాంకు ద్వారా వేతనాలు కల్పించి మరి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల అందరి కార్మికులు మొత్తం కూడా విధులు బహిష్కరించి మొత్తం ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నాం.